హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వీడియో వచ్చేసి మునక్కాడ పులుసు ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక తగినంత ఆయిల్, పోపు గింజలు, కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించేసుకుందాం. మీడియం సైజ్ 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకొని వేయించేసుకుందాం. ఇలా కొంచెం వేగాక చిటికెడు పసుపు వేసుకొని ఇలా అంతా వేయించేసుకుందాం. కొంచెం గోల్డెన్ కలర్లో మారాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేసుకుందాం. టమాటోస్ వేసుకొని వేయించేసుకుందాం. వేయించుకున్నాక 1.5 స్పూన్ కారం వేసుకుందాం. కారం వేసుకున్నాక కొంచెం చింతపండు వేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ టమాటో మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు వేసుకొని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత చూసేద్దాం. చూడండి, మంచిగా మగ్గిపోయింది కదా. ఒక ములక్కాడ తీసి కూడా చూపిస్తున్నా చూడండి. ఇలా ఉడికితే సరిపోతుంది. నేనైతే ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ఈ మసాలా వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఈ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కర్రీ కూడా చిక్కబడుతుందండి. ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత కర్రీ మంచిగా చిక్కబడిపోయింది కదా. కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే, అంతే అండి. ఎంతో టేస్టీ అయిన ములక్కాడ కర్రీ ఈజీ వేలో చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.